దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. సిలువలో పలికిన 7 మాటలు. ఒకటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు అడగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అర్థం ఏంటంటే, కొట్టిన వారిని క్షమించారు, తన్నిన వారిని క్షమించారు, వేసిన వారిని క్షమించారు, సిలువ వేసిన వారిని క్షమించారు. కానీ మీరు అని పిల్లలతో పాటు సువార్తకి వెళ్తే వాళ్ళని ఒక దొవలీరు వచ్చి చంపేశారు. వాళ్ళ భార్య క్షమించింది. ప్రవీణ్ పడగాల పాస్టర్ గారిని చంపేసిన వారిని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు క్షమించారు. మనం కూడా మనము ఏసై నమ్ముకునే మనము ఏసై దాకా బతకాలి. మనం రక్షణ తీసుకుంటున్న మనము ఏసై దాకా ఉండాలి. మనం రక్షణ ఏసై దాకా బతకాలి. ఆ మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా చెప్పుచున్నాను. అర్థం ఏంటంటే, యేసుని సిలువ వేస్తున్నప్పుడు కుడివైపున ఉన్న దొంగ తాపం పొందాడు. అక్కడక్కడే ఆ దొంగను కూడా సిలువ వేస్తారు. కానీ యేసై దాకా బతకాడు. అందుకని యేసయ్య నేడు నీవు నాతో కూడా పరదేశం నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. 3వ మాట, తల్లి ఇదిగో నీ కుమారుడని చెప్పుచున్నానా నేను. యోహాను అనే శిష్యుడు యేసై సిలువ వేస్తున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గర అడాగు నుంచొని చూశాడు. అందుకని తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. 4వ మాట, ఏలి ఏలి రాబా సవితని నా దేవ నువ్వెందుకు నా చెవిచితివి అనే అర్థము. యేసయ్య కొన్ని రోజులు తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే మన పాపాలు ఆయనకు పాపిగా మారిపోయాడు. ఎందుకంటే 5వ మాట, నేను దప్పి గుడిచున్నాను. నేను యేసై దాగం ఏంటంటే మన పని దక్షం చేయడం. ఏంటంటే యేసై దాగము ఎప్పుడు నరకంలోకి వెళ్ళకూడదు. అందరూ బాప్తిజం తీసుకొని పరలోకం రావాలి. 6వ మాట, నేను సమాప్తమైనది అంటే యేసయ్య ప్రతి మనిషి పాప శాపం సిలువలో దత్తంలో తొడవేశాడు, సమాప్తం చేశాడు. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు